వైసీపీ ఎంపీ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. తిరుమల లడ్డూ విషయంలో నేటి నుంచి ప్రచురణలు, పోస్టులు, కథనాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే కథనాలను ప్రచురించారని, తక్షణమే వాటిని తొలగించాలని వైవి సుబ్బారెడ్డి 10 కోట్ల పరిహారానికి దావా వేశారు. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారించారు. వాదనల అనంతరం ఇదివరకే ప్రచురించిన కథనాలపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది.